అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైనాక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాయి. లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ బ్యాటర్ అభిషేక్ శర్మకైతే ఫైన్ అయితే విధించింది బీసీసీఐ. 25% మ్యాచ్‌లో 25% మ్యాచ్ ఫీజ్ ఫైన్ అయితే వేసినారు. ఒక డీమెరిట్ పాయింట్‌నైతే కేటాయించినారు. లెవెల్ 1 ఆఫెన్స్ అంట ఇది. చూడండి, అది అభిషేక్ శర్మ ఔటా కాదా? వరుణ్ చక్రవర్తి అయితే క్యాచ్ అయితే పెట్టాడు. బ్లెస్సింగ్ ముజబర్ని బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి పట్టిండేది అది నాట్ ఔట్ అని అయితే క్లియర్‌గా అయితే కనపడిస్తుంది. అంటే ఆన్ ఫీల్డ్ అంపైర్‌లు ఏమన్నా తప్పు చేస్తే పోనీలే అనుకోవచ్చు. కానీ ఒక థర్డ్ అంపైర్ ఒక రాంగ్ డెసిషన్ ఇస్తే ఏమనుకోవాలా? చాలామంది చెప్పొచ్చు 50% మంది అది ఔట్ అంటున్నారు. 50% మంది అది ఔట్ కాదు, నాట్ ఔట్ అనైతే చెప్తున్నారు. కానీ ఒక థర్డ్ అంపైర్ రాంగ్ డెసిషన్ ఇచ్చినాడు కాబట్టి, ఆ టైంలో అంటే అక్కడ ఉండేవాళ్ళందరూ షాక్ అయితే అయిపోయారు. అందరూ నాట్ ఔట్, నాట్ ఔట్ అని అనుకుంటున్నారు. అవునా కదా! థర్డ్ అంపైర్ కూడా నాట్ ఔట్ ఇస్తాడని అందరూ అనుకునింది. కానీ థర్డ్ అంపైర్ షాకింగ్ ఔట్ అయితే ప్రకటించాడు. ఇదేమన్నా పెద్ద ఫిక్సింగా అని కూడా చాలామంది అయితే అనుకోవచ్చు. అప్పుడు అభిషేక్ శర్మ ఏం చేశాడు అంటే, అక్కడ డైరెక్ట్‌గా అంపైర్‌ని తిట్టినట్టు ఎక్కడా లేదు. కానీ అక్కడ గలీజ్ వర్డ్ అయితే తిట్టాడంట. అది స్టంప్ మైక్‌లో అయితే రికార్డ్ అయితే అయిందంట. అభిషేక్ శర్మ అంపైర్‌ని తిట్టినట్టు స్టంప్ మైక్‌లో అయితే రికార్డ్ అయితే అయిందంట. అందుకే బీసీసీఐ సీరియస్ అయితే అయింది. సీరియస్ అయితే అయింది. 25% మ్యాచ్ ఫీజ్‌లో 25% ఫైన్ అయితే వేసినారు. ఒక డీమెరిట్ పాయింట్‌ని అయితే కేటాయించినారు. ఇక్కడ మ్యాచ్‌లో కేకేఆర్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది కాబట్టి ఇక్కడ పెద్ద మ్యాటర్ అయితే అవ్వలేదు. అవునా కదా! ఒకవేళ ఏమన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ ఏమన్నా ఓడిపోయుంటే అప్పుడు అభిషేక్ శర్మ క్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్‌గా మారే అవకాశం అయితే ఉండింది. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. అభిషేక్ శర్మ ఔటా? నాట్ ఔటా? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.